యుద్ధం మొదలుపెట్టడం సులువే, కానీ దానిని ముగించడమే కష్టం. ఉక్రెయిన్ రష్యాల వార్ ఏళ్లు గడుస్తున్నా ఆగకపోవడం అలాంటిదే. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్న అందరినీ తొలిచివేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులను తీవ్రం చేస్తున్నప్పటికీ ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఖమేనీ చనిపోయాక కూడా ఇరాన్ అదే స్థాయిలో యుద్ధం చేయడం అగ్రరాజ్యానికి కూడా మింగుడు పడడం లేదు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అది ఇరాన్కే కాదు, తమకు కూడా నష్టమేనని అమెరికాకు తెలుసు. అందుకే యుద్ధం త్వరలో ముగుస్తుందని అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా పెరుగుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్కు ఫోన్ చేసి యుద్ధాన్ని త్వరగా ముగించాలని సూచించారు. ఇరాన్ రష్యా మిత్రదేశం కావడం విశేషం. యుద్ధంలో రష్యా డైరెక్ట్గా రంగంలోకి దిగనప్పటికీ పరోక్షంగా సపోర్టు చేస్తోందన్న వార్తలు వచ్చాయి. అటు చైనా కూడా ఇరాన్కు పరోక్షంగా అండగా నిలుస్తోంది. అందువల్ల కూడా ఇరాన్ దీర్ఘకాల పోరుకు సిద్ధమవుతోందని భావిస్తున్నారు. దీనివల్ల చమురు సంక్షోభం ముదిరిపోయి ప్రపంచ దేశాల నుంచి అమెరికాపై మరింత ఒత్తిడి పెరగనుంది. అందుకే యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్టు బహిరంగంగా ప్రకటించాలని ట్రంప్ సలహాదారులు ఆయనకు సూచించినట్టు అమెరికా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరాలను నాశనం చేయాలన్న లక్ష్యం నెరవేరినందున అమెరికా యుద్ధాన్ని ఆపేయాలని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. యుద్ధం కొనసాగితే అమెరికా ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందని కూడా వారు హెచ్చరించినట్టు చెబుతున్నారు. దీనిని వైట్ హౌస్ అధికారులు తోసిపుచ్చుతున్నప్పటికీ ట్రంప్ మాటలను బట్టి ఈ విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. కాకుంటే వార్ నుంచి ఎలా బయటకు రావాలన్నదే ఆయనకు ఇబ్బందికరంగా మారినట్టుంది. ఖమేనీ తర్వాత ఆయన కుమారుడు కాకుండా మరొకరు పాలనా పగ్గాలు చేపడితే యుద్ధం ఆపడం సులువయ్యేదని అంటున్నారు. దీంతో అగ్రరాజ్యం ఖమేనీ కుమారుడిని దించి తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తిని ఇరాన్ నేతను చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు యుద్ధం ఆగిపోతుందని అంటున్నారు.